17 ఏళ్లకే బ్లాక్ బస్టర్ హీరోయిన్ కానీ ఒక్కసారిగా కెరీర్ డౌన్ అయిపోయింది. మరి ఎవరా హీరోయిన్, ఏ సినిమాతో కెరీర్ డౌన్ అయిపోయింది? అయితే పూజా దద్వాల్ తన పేరు చాలా మంది కూడా తెలియకపోవచ్చు. కాకపోతే 90స్లో సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ పెద్ద పెద్ద వాళ్ళందరితో కూడా సినిమాలు చేసింది. అయితే అప్పట్లో సల్మాన్ గారితో అంటే 17 ఏళ్లకే వీర్ గతి అనే ఒక సినిమాతోని తను మాత్రం సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది సల్మాన్ గారితో. అయితే ఆ సినిమా అనుకున్నంత రేంజ్లో ఆశించినంత విజయాలు సాధించకపోయినప్పటికీ తర్వాత అవకాశాల కోసం చాలా అంటే చాలా కష్టపడింది తను. సో తర్వాత మంచి మంచి ఆఫర్లు వచ్చాయి, మంచి పేరే వచ్చింది. ఇంకా ఆ తర్వాత ఒక సినిమా ఫ్లాప్ అవడం వల్ల ఇంకా తను కంప్లీట్గా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. సో ఆ తర్వాత టీబీ వ్యాధి రావడం, తర్వాత కొన్ని రోజులు గోవాలో ఉండడం, సో ఈ విధంగా అక్కడక్కడ ఉంటూ వచ్చేది. అయితే ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి రావాలని చెప్పేసి మళ్ళీ తను ఆశతో వచ్చినప్పటికీ ఎవరు కూడా తనకి ఛాన్సులు ఇవ్వలేదు. సో టీబీ వ్యాధి రావడం వల్ల కూడా కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల తన బాడీని సహకరించకపోవడం, సో ఆ విధంగా ఎవరు కూడా తనకి ఆశ్రయం కూడా ఇచ్చేవాళ్ళు కాదు. సో అలాంటి పరిస్థితిలో ముంబైలోని అంటే చాలా మంది కూడా మన స్లమ్ ఏరియాస్లో ఉంటూ ఉంటారు. సో అక్కడ తను ఎవరు కూడా నీడ ఇవ్వాలని పరిస్థితిలో తను మాత్రం స్లమ్ ఏరియాస్లో కూడా జీవించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్ గారు అంటే ఆమెకి ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పేసి ఒక రూమ్లో అద్దెకు ఉంచి తన కంప్లీట్ ఖర్చులన్నీ కూడా ఫుడ్ కావచ్చు, లేకపోతే బట్టలు కావచ్చు, ఆ ఇంటి రెంట్ కావచ్చు, అన్నీ కూడా కంప్లీట్గా సల్మాన్ ఖాన్ గారే చూసుకునేవారంట. సో కంప్లీట్ ఇప్పటికి కూడా తను అదే విధంగా మురిక్కాలలో ఉండే అంటే అలాంటి ప్లేసెస్లో ఉండడానికి కూడా తను అంటే తన బాడీని సహకరించకపోవడం. సో ఇప్పుడు చాలామంది కూడా మాట్లాడుకుంటున్నారు మన సినీ రంగంలో ఒకప్పుడు ఎన్ని రంగులు చూసినా కూడా వాళ్ళ జీవితం ఎటుపోతుంది ఏంటి ఎవరు కూడా అర్థం కాదు. మనము మహానటి సావిత్రి గారు లాంటి గొప్ప నటులను కూడా చూసాం. వాళ్ళు ఒకప్పుడు ఎంత వెలిగినా కూడా తర్వాతి కాలంలో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా మారిపోయింది, ఎంత దీనస్థితికి పడిపోయారని చెప్పేసి రీసెంట్గా మనము ఫిష్ వెంకట్ గారి గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆయన ఒకప్పుడు ఎంత మంచి గొప్ప క్యారెక్టర్లు చేసినప్పటికీ కూడా ఇప్పుడు కనీసం ఆయనకు హాస్పిటల్కి చూపించుకున్నంత స్థితిలో కూడా ఆర్థిక పరిస్థితి ఆయనకు లేదు. సో ఆ విధంగా చాలామంది జీవితాలు కూడా తారుమారు అవుతూ ఉంటాయి. సో 17 ఏళ్ళకి అంత మంచి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి ఎంతోమంది పెద్ద స్టార్లతో సినిమాలు చేసిన పూజా దద్వాల్ ఇప్పుడు మాత్రం మురికి వాళ్ళలో జీవించే పరిస్థితి మాత్రం తనకు వచ్చిందని చాలామంది కూడా ఇలాంటి జీవితం అంటే ఇదే విధంగా ఉంటుంది. ఎప్పుడు బళ్ళు ఓడలు కావచ్చు, ఓడలు బళ్ళు కావచ్చు అనే విధంగా ఎప్పుడు కూడా మనిషి నాకు అది ఉందని చెప్పేసి ఏదో రెచ్చిపోవడం కానీ లేదు అని చెప్పేసి దిగిపోవడం కానీ ఎప్పుడు కూడా ఉండొద్దు. మనిషి ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండాలని చెప్పేసి అప్పుడప్పుడు ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుందని కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు.